లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చే తప్పు చేసినాం అన్నట్టు కూడా మన కేటీఆర్ వాక్యాలో మనం చూస్తున్నాము. అది వాస్తవమే అంటారా? ఇప్పుడు ఓకే, మొత్తం దాని మీదనే తోసేయలేము. తెలంగాణ ఉద్యమంలో హీరో కేసీఆర్, విలన్ తెలంగాణ ఉద్యమంలో ప్రజల వెనకాల ఉన్నది కేసీఆర్. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉండి రైఫిల్ పట్టింది. ఇవాళ రేవంత్ రెడ్డి వెనకాల ఉన్న బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఒక్కడంటే ఒక్కడు తెలంగాణ రాష్ట్రం కోసం దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ చూడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ నాకు కూడా చాలా ఇష్టమైన గెస్ట్ అనమాట. సో తను ఎవరో కాదు, ఆ తెలంగాణ కోసం అల్లు పెరగని పోరాటం చేసి తెలంగాణ వస్తే ఆ నిరుద్యోగుల జీవితాలు బాగుపడతాయని చెప్పి ఎంతో పోరాటం చేసి ఆ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తను కార్పొరేషన్ చైర్మన్గా, అంటే షీప్ అండ్ గోట్ కార్పొరేషన్ ఆ చైర్మన్గా కూడా తను ఎన్నో సేవలు చేసి, సో ప్రజెంట్ ఇప్పుడు ఏ చైర్మన్ పదవి లేకుండా అన్న అయితే చాలా డల్లుగా ఉన్నాడు. సో అన్నని పరామర్శించడానికి నేను వచ్చిన. అలాగే ఎలా ఉంది కాంగ్రెస్ వచ్చి కూడా ఆ నెల రోజులు అవుతుంది, నెల రోజుల పాలన వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది అవన్నీ అడగడానికి నేనైతే అన్న దగ్గరకు వచ్చిన. సో ఇంకొక ముఖ్యమైన వార్త ఏంటంటే, త్వరలో భువనగిరి నుంచి కూడా తను ఎంపీగా పోటీ చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఆ ఎంపీగా టికెట్ ఇవ్వబోతున్నట్టు మనకైతే సమాచారం ఉంది. అది ఎంతవరకు నిజము లేకుంటే అవాస్తవం అని చెప్పి కూడా నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో అన్న నా దగ్గర ఉండు డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు మన దగ్గర, వాళ్ళు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అనిల్. అన్న ఎట్లున్నావు అన్న? బాగున్నా అనిల్. మీకు ముందుగా అనిల్కి, అదేవిధంగా క్యూబ్ టీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా మీ యొక్క టెక్నీషియన్కి, అదేవిధంగా యాజమాన్యానికి మరి అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు, బిలేటెడ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, సేమ్ టు అన్న. సో హ్యాపీ ఉన్నావు అన్న? ఓకే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఉస్మాన్ సిటీలో ఒక విద్యార్థి నాయకుడిగా మరి ఉద్యమాల్లో పాల్గొని, ఆ ఉద్యమాల నుంచి ఇవాళ ఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలుగా చేపట్టి, ఇక ప్రభుత్వాలు, రాజకీయాలు, ఎలక్షన్స్ అంటే అనునిత్యం ప్రజల తీర్పును, ప్రజలు కోరుకున్న మార్పును ఎవరైనా అంగీకరించాల్సిందే. డెఫినెట్గా ఇలా ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరిస్తూనే ప్రజల కోసం, ప్రజా సమస్యల పట్ల, ప్రజలకు కావాల్సిన ఆకాంక్షల పట్ల ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఒక నెల రోజులు కింద చూసుకున్నట్టయితే దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ కింద షీప్ అండ్ గోట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండే. సో నేను వస్తున్న టైంలో కూడా కింద మీ కార్ పైన చూసా, మొన్నటిదాకా కార్పొరేషన్ చైర్మన్గా ఉంది, ఇప్పుడు అక్కడ కింద ఎక్స్ అని చెప్పి ఒక స్టిక్కర్ యాడ్ అయింది. సో ఆ ఎక్స్ అంటే మీకు ఎలా అర్థమవుతుంది, ఎలా ఉండబోతు అవుతుంది, అసలు ఏమనిపిస్తుంది ఎక్స్ అనే పదం వింటుంటే? వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే జరుగుతున్న ఎలక్షన్స్లో, 2014 నుంచి 2018 ఎలక్షన్స్ కూడా చూసినాము. ఆ క్రమంలో కేసీఆర్ గారి నాయకత్వం పట్ల, కేసీఆర్ గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పట్ల స్పష్టమైన వైఖరి తెలంగాణ ప్రజలకు ఉందనే భావన మొదటి నుంచి ఉండే. కానీ 2023 ఎలక్షన్స్లో ఏదైతే ఉన్నాయో, మేము ఒకవేళ కొన్ని సీట్లు తగ్గినా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందనే ఆలోచన తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలలో ఉండే. వాస్తవానికి ఇవాళ నేను ఈ 30 రోజులలో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతకి, కేసీఆర్ ఓడిపోయిన తర్వాతకి ఊళ్ళలో తిరుగుతున్నప్పుడు, అయ్యో మా ఎమ్మెల్యే ఓడిపోతారు అనుకున్నాం కదా, కేసీఆర్ ఓడిపోయింది అనే ఒక క్వశ్చన్ ఆన్సర్లు చాలా ప్రజల నుంచి వినపడతా ఉన్నాయి. వాస్తవంగా కొంత స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వ్యతిరేకత పట్ల కావచ్చు. అంటే ఇప్పుడు ఒకసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే కొంతమంది ఉన్నారు, కొంతమంది 2-3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వాస్తవానికి సామెత అంటాం కదా, ఒక పాత ఒక రోత, కొత్త ఒక వింత అనేటువంటి ఏదైతే సామెత ఉందో, కొత్త వర్గాల పట్ల, కొత్త నాయకత్వం పట్ల, కొత్త క్యాండిడేట్ల పట్ల కొంత ప్రజలకు కొత్త ఆలోచన ఉంటుంది, వాళ్ళ పట్ల కొంత సానుకూలత ఉంటుంది. అదే పాత వాళ్ళ పట్ల కొంత విముఖత ఉంటుంది. ఆ ప్రభావం అనేది ఎలా రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ గారి నాయకత్వం మీద ప్రభావం చూపిందనేటువంటి భావన ఊళ్ళలో తిరిగినట్టు కనపడతా ఉంది. అంటే ముఖ్య ఉద్దేశం అన్న, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చే తప్పు చేసినాం అన్నట్టు కూడా మన కేటీఆర్ వాక్యాలో మనం చూస్తున్నాము. అది వాస్తవమే అంటారా? ఇప్పుడు ఓకే, మొత్తం దాని మీదనే తోసేయలేము. ప్రభుత్వంలో ముందుకు పోతున్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఒకవైపు నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్ పేరుతో ఏదైతే కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాము, ఆ క్రమంలోనే అక్కడక్కడ వాస్తవానికి ఒక అంశం మీద దృష్టి పెట్టడం ద్వారా ఇంకో అంశం అనేది కొంత ముందుకు వచ్చేసింది. కాబట్టి వాస్తవంగా కొన్ని అంశాలు మేము
చేసి కూడా చెప్పుకోలేకపోయిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. వాస్తవానికి గత ప్రభుత్వాలు ఓన్లీ డిఎస్సీలు మాత్రమే వేసేది, ఓన్లీ పోలీస్ రిక్రూట్మెంట్ జరిగాయి. కానీ ఈసారి అన్ని డిపార్ట్మెంట్లలో 1,83,000 సుమారు 60,083 ఉద్యోగాలు నింపినాం. కానీ వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం ఏ ఉద్యోగాలు నింపలేదనే భావన ఉంది. అంటే మీరేమో 1,00,000+ అని చెప్పి మీరు అంటున్నారు. కేటీఆర్ గారు స్వయంగా 2 లక్షల పైన ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కూడా కేటీఆర్ అన్నాడు. మనం చూస్తాం 100కు 100% నేను ఏమంటున్నా అంటే ఇలా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి 2014 నుంచి 2023 వరకు 2,02,748 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చినాం. నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాతకి 1,60,83 ఉద్యోగాలు నింపినాము. అదేవిధంగా 42,000 ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్న నింపడానికి. కానీ ఇలా తెలంగాణ సమాజానికి మేము వాటిని చెప్పడంలో, అర్థం చేయించడంలో విఫలమైనం. టోటల్గా నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ ఎటువంటి మేము వేయలేదనేటువంటి భావన ఇవాళ ప్రజలలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ దాన్ని డెవలప్ చేసింది. ఆ విధంగా మేము దాన్ని చేరవేయడంలో విఫలం చెందినాం. కాబట్టి ఇవాళ నిరుద్యోగుల పట్ల కొంత మాకు వ్యతిరేకత ఎదురై ఇవాళ ఎన్నికల్లో ఓటమి కారణం, అదొక కారణం కూడా. ప్లస్ రెండో అంశం ఏంటంటే అనేక అంశాల పట్ల వాస్తవానికి కేసీఆర్ గారు అవినీతి అని చెప్పేసి మాట్లాడడం, అదేవిధంగా ప్రగతి భవన్ పైన ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడడం. ఇవాళ నేను ఇలా క్యూబ్ టీవీ ద్వారా అడుగుతా ఉన్నా, ఇలా అదే ప్రగతి భవన్ అద్దాల మేడ అన్నారు, 100 రూముల గదులు అన్నారు, అదేవిధంగా బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు అన్నారు, బంగారు వెడ్డి కడ్డీల దర్వాజాలు అన్నారు. ఇవాళ నేను క్యూబ్ టీవీ ద్వారా అడుగుతా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని, మీకు ఎన్ని బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లలో మీరు నివాసం ఎన్ని చేస్తూ ఉన్నారు? మీ దగ్గర ఉన్నాయి చెప్పండి, మీరు లెక్క చెప్పండి. ఇలా అదేవిధంగా ఎన్ని బంగారు ఎండి కడ్డీలతో దర్వాజాలు కనపడుతున్నాయో లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. మరి 100 రూములు అని చెప్పేసి ఇదే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు గతంలో. మరి ఎన్ని 100 రూములు ఉంటే ఎందుకు బట్టి విక్రమార్క గారు ఒక 50 రూమ్లో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక 50 రూమ్లో ఉండొచ్చు కదా? మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇలా పక్కన ఉంటే బయట ఉంటా ఉన్నాడు? అది సరిపోక ఎందుకు ఇలా మెట్రో భవన్ని మళ్ళీ సీఎం క్యాంపస్గా తీస్తా ఉన్నాడు? కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ కూడా అవాస్తవాలు. అంటే సరిపోక కాదు, రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి కొన్ని డిపార్ట్మెంట్లు, కొన్ని స్టాఫ్లు అనే దగ్గర ఉండాలి కాబట్టి, సామాన్య జనాలు అది ప్రజాభవన్ పెట్టారు కాబట్టి అక్కడ ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి సీఎం నివాసం కూడా మార్చుతున్నట్టు అధికారికంగా ప్రకటన ఇచ్చారు. ఇప్పుడు వాస్తవానికి అవన్నీ మాటలు చెప్పవచ్చు, మాటలు చెప్పడం వేరు, చేతలు చేయడం వేరు. ఇలా 100 రూములు ఉన్నది మీరే. మరి 100 రూములలో ఎందుకు 50 రూములు ముఖ్యమంత్రి గారికి, 50 రూములు బట్టి విక్రమార్క ఉండొచ్చు కదా? నేను అడిగే క్వశ్చన్ అది. అదే క్రమంలో ఇలా క్యూబ్ టీవీ ద్వారా నేను అడిగేది ఏంటంటే, ఇలా ప్రజాపాలన పేరుతోటి, ప్రజా దర్బార్ పేరుతోటి కేసీఆర్ గారు ఎప్పుడు కలవడు, ప్రజల్ని కలవడని చెప్పేసి దుష్ప్రచారం చేశారు కదా. మరి ఇలా 32 రోజులుగా మీరు అధికారంలో ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఎన్నిసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని కలిశారో ఇలా స్పష్టంగా అడుగుతాను మీ ద్వారా. ఎన్నిసార్లు కలిశారు? ఒక్కసారి కలిశారు, అది కూడా ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి. మరి ఇంతవరకు ఎందుకు కలవలేకపోయిండు? ఎందుకు ప్రజల మీద? సంబంధిత అధికారులనే కలుస్తున్నారు కదా, అంటే సీఎం ని కలిస్తే కాదు, సంబంధిత అధికారులు ఉంటారు అక్కడ. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా అక్కడ అధికారుల దగ్గరికి వెళ్ళి కలవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. అదే తప్పించుకోవడం అంటారు దీన్ని. గత ప్రభుత్వం మీద కేసీఆర్ గారు కలవడు, కేసీఆర్ గారు ప్రగతి భవన్లో ఉంటారని చెప్పేసి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ఎందుకు ప్రజలు కలవట్లేడు? ప్రజలు కలవమంటే మొదటగా ప్రజా దర్బార్ ఉండండి. ప్రజా దర్బార్ కాస్త ప్రజా పాలన అయింది. ప్రజావాణిలో ఒకరోజు ముఖ్యమంత్రి కలిశారు, తర్వాత అధికారులు కలిసే పరిస్థితి, మంత్రులుగా కలిసే పరిస్థితి లేదు. తదనంతరం ఏమంటే ఏముంది, ప్రజలకు హైదరాబాద్కి వచ్చేది, ఊర్లలో కూడా అధికారులు ఉంటారు కానీ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ రోజు కూడా కేసీఆర్ కూడా ఏం ఆలోచన చేసిందంటే, కింది స్థాయిలోనే ఎమ్మెల్యే ఉంటాడు, కింది స్థాయిలోనే కలెక్టర్ ఉంటాడు, కింది స్థాయిలో జిల్లా స్థాయిలో మంత్రి ఉంటాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు అక్కడనే సమస్యలు పరిష్కరించబడతాయి. అదేవిధంగా హైదరాబాద్ దాకా రావాలంటే వాళ్ళ బాట ఖర్చులు అయితే ఒకరోజు వాళ్ళ పని రోజులు పెట్టుకోవాల్సి వస్తుంది, ఇబ్బంది అయితే అనే ఆలోచనతోటే కింది స్థాయిలోనే సమస్యలు గుర్తించడం అనేది మేము చెప్తున్న వాదన. కానీ ఆ రోజు కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు అసత్యాలను ప్రచారం చేసి ఇవాళ చిలువ అంటే వాస్తవాలు లేకుండా అవాస్తవాలని చిలువల పలువలుగా చేసి ప్రచారం చేసి ఒక గ్లోబల్స్ మించిన అప్రచారాలు చేసిన, దుష్ప్రచారాలు చేసినారు. నేను ఏమంటున్నా అంటే, ఇవాళ మీరు చెప్పినటువంటి మాటలే ఇవాళ మేము అడగట్లే కొత్తగా. మీరే అన్నారు రోజు కలుస్తామన్నారు, కథం అది అయిపోయింది. అదేవిధంగా మీరే అన్నారు ప్రగతి భవన్లో 100 రూములు గానే ఉంటామని. మరి ఎందుకు ఇలా ప్రగతి భవన్లో నివాసం ఉంటలేరు మీరే చెప్పాలి. అదేవిధంగా మీరే చెప్పినారు ట్రాఫిక్ ఆపొద్దు నా కోసం అని చెప్పినారు. మరి ట్రాఫిక్ ఆపకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారి కాన్వాయ్ పోతుందా? ఇలా సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం.
వారేమన్నారు మాకు సెక్యూరిటీ తగ్గించుకుంటాం, మొత్తం ఇన్ని వెహికల్స్ అవసరం లేదన్నారు. కానీ వారి తమ్ముడు కొండలరెడ్డో తిరుపతి రెడ్డో ఏ విధంగా కాన్వాయ్ పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు, ఏ విధంగా సెక్యూరిటీ పెట్టి తిరుగుతాడు, పేపర్లో చూస్తూ ఉన్నాం, ఇలా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. నేను ఏమంటున్నానంటే నవిది బోదురు కాక నాకేంది సిగ్గు అన్నట్టు, మనం ఏమంటారు కదా ఉల్లిగడ్డ తినొద్దని చెప్పినా కానీ మన ఇంట్లో ఉండొద్దని అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాత్రం చెప్పే మాటలేమో మంచిగా ముద్దుగా తీపిగా ఉన్నాయి, చేసే పనులు మాత్రం వ్యతిరేకంగా ఉన్నాయి అనే వాస్తవాన్ని ఇవాళ మీ టీవీ ద్వారా ఇవాళ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఓకే, వాస్తవాలుగా ఇవాళ ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నానండి, తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరికీ హీరో అయిన కేసీఆర్ని తెలంగాణ ప్రజల ముందు ఒక అవినీతి పరుడుగా, ఒక విలన్ గా చిత్రీకరించింది కాంగ్రెస్ పార్టీ అంటున్నాను. ఇవాళ అసలు తెలంగాణ ఉద్యమంలో హీరో కేసీఆర్, విలన్ రేవంత్ రెడ్డి. ఎప్పుడు జీరో అయినా తెలంగాణ ఉద్యమంలో హీరో కేసీఆర్, విలను రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో ప్రజల వెనకాల ఉన్నది కేసీఆర్, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉండి రైఫిల్ పట్టింది రేవంత్ రెడ్డి. ఇవాళ ప్రజల్ని కూడా ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఎవరు తెలంగాణ ఉద్యమకారులు, ఎవరు తెలంగాణ ఆకాంక్షలను నెరవేరుస్తారు, ఎవరు తెలంగాణ ఆకాంక్షల కోసం పనిచేస్తారనే అంశాన్ని ఇలా కాబట్టి తెలంగాణ ఆకాంక్షల కోసం పనిచేసిన కేసీఆర్ ఏమో తెలంగాణ ప్రజల ముందు ఓడిపోయినాడు, తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నిలబడి మరి ఎవరైతే అడుగులకు మడుగులకు తినరో వాళ్ళు, ఎవరి చెంతన ఉన్నారో వాళ్ళు, రైఫిల్ ఎవరు ఎక్కిపెట్టిరో, తెలంగాణ ఉద్యమంలో ఎవరు వ్యతిరేకమైనరో వాళ్ళు మాత్రం ఇలా తెలంగాణ ప్రజల ముందు హీరోగా చూపెట్టే ప్రయత్నం ఇలా సోషల్ మీడియాలో, పత్రికలలో, కొంతమంది కుహాన మేధావులలో చేస్తూ ఉన్నారు. వీరు కొత్తగా సార్ ఇవాళ నేను చెప్తాను మీ టీవీ ద్వారా, తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా కేసీఆర్ వ్యతిరేకంగా కొంతమంది బ్యాచ్ నిలబడ్డాయి తెలంగాణ రాకుండా కోసం. ఆ తెలంగాణ రాకుండా అడ్డుపడ్డ బ్యాచే ఈ రోజు రేవంత్ రెడ్డి వెనకాల ఉండి మేము తెలంగాణ వాదులం అని చెప్తా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి వెనకాల ఉన్న బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఒక్కడు తెలంగాణ రాష్ట్రం కోసం దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ చూడు, తెలంగాణ ఉద్యమంలో అనిల్ గారు నేను ఏమంటున్నా తెలంగాణ ఉద్యమంలో ఇలా మా కారు స్టీరింగ్ నడిపేటువంటి నాయకుడు తెలంగాణ ఉద్యమ నాయకుడు అంటున్నా నేను. ఇలా కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ నడిపే నాయకుడు తెలంగాణ ఉద్యమ ద్రోహి అంటున్నా. తెలంగాణ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టినటువంటి ఒక నాయకుడు ఇలా ముఖ్యమంత్రిగా తెలంగాణకు దాపురించిండు. ఇదే తెలంగాణ ప్రజల దురదృష్టం అని చెప్తాను మీ టీవీ ద్వారా. నేను ఏమంటున్నా అంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాల్ని కాపాడే నాయకుడు ఒకవైపు కేసీఆర్ గా ఆ రోజు స్టీరింగ్ నడిపినండి. మా నాయకుడు అసలు బస్సు స్టీరింగ్, మా కార్ స్టీరింగ్ నడిపేది అసలైన నాయకుడు కేసీఆర్ ఉద్యమ నాయకుడు. దాని వెనకాల వాళ్ళు వీళ్ళు కూర్చుంటాం సార్ మీ యొక్క సీట్లో కొంత పునరేకీకరణ కోసము, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం వస్తుంటున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ నడిపేది ఎవరు? తెలంగాణ ఉద్యమ ద్రోహి ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ నడుపుతా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమ ప్రయోజనాల్ని తెలంగాణ ఉద్యమం అప్పుడు మొత్తం కూడా పక్కదో పట్టించి అందరికి దాన్ని అమ్ముకుని లాలుచిపడ్డ నాయకుడు ఇలా ముఖ్యమంత్రి అయింది తెలంగాణకు. అంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేయలేదని చెప్పి మీరు అంటారు. తెలంగాణ ద్రోహమే చేసినట్టు, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేయలేదు, తెలంగాణ ద్రోహం చేసినట్టు మొట్టమొదటి వాడు రేవంత్ రెడ్డి. ఏ విధంగా అంటున్నారు? అన్ని రకాలుగా, అంటే ఎట్లా? అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు వెనకాల అడుగులకు మడుగులు ఒత్తుతూ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల్ని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని అణచివేయడం కోసం నిత్యం తెలంగాణ ద్రోహం చేసినటువంటి మొదటి ముద్దా ఎవరంటే రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి నేను వాస్తవాన్ని అనుకుంటా ఉన్నా, ఇవాళ అసలు కాంగ్రెస్ నాయకులు ఇవాళ కోమరెడ్డి వెంకరెడ్డి లాంటి వాళ్ళు, మల్లు భట్టి విక్రమార్క లాంటి వాళ్ళు, అంటే ఇవాళ చీమలు పెట్టే పుట్టలు పాములు జొరబడి అని చెప్పేసి మాట్లాడే రేవంత్ రెడ్డి మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనే పుట్టిన పుట్టలో సొరపడ్డటువంటి పాము ఇవాళ రేవంత్ రెడ్డి అంటారు. నేను ఇవాళ మడ్డు భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. ఆయన సీఎం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో హర్షించేవాళ్ళు. ఇలా కోమరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందించేవాళ్ళు. కానీ ఎవరి కోసం పనిచేసినారు, ఎవరు ఇలా అనుభవిస్తూ ఉన్నారనే అంశాన్ని ఇలా మల్లు భట్టి విక్రమార్క సతీమణి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింతాను. వాస్తవం నేను ఏమంటున్నంటే అనిలు, ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఇవాళ చిలక పలుకులు పలుకుతానంటే తెలంగాణ సమాజం ఏదో నిన్నేదో పొగుడుతుంది అంటే రేవంత్ రెడ్డి పైన ఫుల్ కోపంతో ఉన్నట్టున్నావు అన్న. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద కోపం కాదు, రేవంత్ రెడ్డి యొక్క అటిట్యూడ్ ఏదైతే ఉందో తెలంగాణ ప్రయోజనాల పట్ల కావచ్చు, తెలంగాణ ఆకాంక్షల పట్ల కావచ్చు, తెలంగాణ అభివృద్ధి విషయంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో వారు వ్యవహరించిన తీరుకు వ్యతిరేకం. మాకు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి తోటి ఏం గెట్టు పంచాయతీ ఉందా? పాలలో మేమేమన్నా లేదా పక్క ఊరా లేకపోతే ఒక జిల్లానా? ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయితే మాకు భయం పుట్టుకుండు కాదు. రేవంత్ రెడ్డి సీఎం అనే పదం ఏదైతే ఉందో
స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు అయితే చాలా సంతోషించేవాడిని. ఇవాళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అడ్డదారిలో వచ్చి, నేను చెప్పలే, 50 కోట్ల రూపాయలు ఆ రోజు వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్యం ఠాగూర్కి ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ చేసుకుని చెప్పేసి వారి మంత్రి స్వయాన కోమరి వెంకరెడ్డి గారు వారే విహెచ్ హనుమంతరావు చెప్పినారు. ఆయన ఏముండదా జేజేలు కొట్టించుకుంటాడు ప్రజల ముందు. ఏదైనా ఒక సభకు పోయినామంటే రేవంత్ రెడ్డి సీఎం జిందాబాద్ జిందాబాద్ అని కొట్టించుకుంటా నేను చెప్పలే, విహెచ్ హనుమంతరావే చెప్పినాడు. కాబట్టి రేవంత్ రెడ్డి సీఎం కావడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో ఇలా నేనేమంటున్నంటే, ఇలా అదే కాంగ్రెస్ పార్టీ కోసం సుమారు తమ జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు, పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు, నేనేమంటున్నా పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు, మల్లు బట్టిక్రమగ్గ లాంటి వాళ్ళు, కోమరెడ్డి వెంకరెడ్డి లాంటి వాళ్ళు, ఇలా జగ్గారెడ్డి లాంటి వాళ్ళు, అదేవిధంగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఇలా ముందు స్టీరింగ్ నడిపే బండిలో ఉంటే మిగతా స్థానంలో వీరుంటే పెద్ద హ్యాపీ. ఎందుకంటే అది దానికి ఏం పెద్ద ఆపేక్షణ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇలా తెలంగాణ ప్రయోజనాల్ని మొత్తం కూడా తాకట్టు పెట్టినవాడు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచినవాడు, తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే రైఫిల్ ఎక్కిపెట్టి విద్యార్థుల మీదకి పోయినవాడు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి వ్యతిరేకంగా చంద్రబాబు వెనకాల అడుగులకు మడుగులొత్తుతూ వ్యవహరించిన నాయకుడు ఇలా రాష్ట్రానికి సీఎం ఉంటే ఇలా తెలంగాణ ప్రజల యొక్క దుర్దినం ఇది. నేను చెప్తా ఉన్నా, డెఫినెట్ గా నేను చెప్తా ఉన్నా, మీరు ఏదైనా అనుకోండి, 100కు 100% నా యొక్క వ్యూ అది. నేను వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డితో మాకు పంచాయతీ లేదు, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డితో మాకు ఏమైనా గెట్టు పంచాయతీ కానీ, పాలవుల పంచాయతీ కానీ, జిల్లాల పంచాయతీ కానీ, పక్కూరు పంచాయతీ మాకు లేదు. మేము ఏం చెప్తున్నాం అంటే, రేవంత్ రెడ్డి ఆ రోజు వ్యవహరించిన తీరు ఆయన జీవితంలో మా ఆయన మచ్చ అంటున్నాను. ఆ రోజు కాక నువ్వు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల వెనకాల ఉండి ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయితే చాలా మంది దర్శించేవాళ్ళు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎందుకు నువ్వు ఆ విధంగా వ్యవహరించినావు? ఇక నేనున్నాను, రేపు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఎంపీ కావచ్చు, కానీ తెలంగాణ ఉద్యమంలో దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ ఎటువైపు నిలబడడం అనేది నా జీవితంలో ఇంపార్టెంట్ రోల్. తెలంగాణ ఉద్యమంలో దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ పాత్ర ఉందనే మాట కంటే తెలంగాణ ఏ మంత్రి పదవి అయితుంది, ఏ ఎమ్మెల్యే అవుతుంది, ఏ ఎంపీ అవుతుంది, అంతకంటే గొప్ప పేరు వస్తుందా? ఇవాళ నేను మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఉద్యమ నాయకుడు అనే పేరు కంటే తెలంగాణ ముఖ్యమంత్రి అనే పదం చిన్నదే అంటారు దానికంటే కూడా. కాబట్టి ఉద్యమంలో మా పాత్ర మాకు ఇచ్చే పదవులతో సమానం కాదు, హై క్వాలిఫైడ్ ఉద్యమం అనేది. కాబట్టి ఉద్యమంలో మీరు కూడా ఆ రోజు తెలంగాణ ప్రజల వెనకాల నడిస్తే ఈరోజు మిమ్మల్ని హర్షించే వాళ్ళందరూ. ఇవాళ నెగిటివ్ పాయింట్ ఏముంది రేవంత్ రెడ్డికి? అదొకటే నెగిటివ్ పాయింట్ కదా. ఇవాళ ఓకే, సామాన్య కుటుంబం నుంచి వచ్చినావు సంతోషం, ఒక జెడ్పీటీసీగా ఎదిగినావు సంతోషం, అదే రాజకీయ నాయకుడిగా ఎదిగినావు సంతోషం, ప్రజల మన్నన పొందినావు సంతోషం. కానీ తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎట్టున్నావు అనేదే ఇలా నీ కెరీర్ లో, నీ పొలిటికల్ కెరీర్ లో మా ఆయన మచ్చ అంటున్నా నేను. దాన్ని దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ గా ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో అనేక రోజులు జైలుకు దెబ్బలు తిని అనేక సంవత్సరాలు మరి ఉద్యమం కోసం కోరలేనివాడిగా నేను ఇలా ఆబ్జెక్ట్ చేస్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి లేడని చెప్పి మీరు అంటారు. 100% నేను వీడియో చూపిస్తే, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కొట్లాడిన వీడియో నేను చూపిస్తే, ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఎవరి వెనకాలండి కొట్లాయండు, ఎవరి కోసం కొట్లాయండు, ఎవరి కనసైగుల్లో కొట్లాయండు, ఎవరి వేలు చూపెడితే ఆ వేలు వెనకాల ఉండనేటువంటి అంశాన్ని ఇలా స్పష్టంగా నీకు తెలుసు, నాకు తెలుసు. మళ్ళీ ఆయన గురించి చర్చించుకొని సమయం వృధా. నేను ఒకటి ఇప్పటిదాకా మీరు మాట్లాడుతున్న ఒక మాట అన్నారు. సో కేసీఆర్ డ్రైవర్ అయితే వెనకాల కూర్చున్న వాళ్ళందరూ తెలంగాణ పార్టీ కోసం కొట్లాడిన వాళ్ళని చెప్పి మీరు అన్నారు. రేవంత్ స్టీరింగ్ నడుపుతుంటే తెలంగాణ ద్రోగులు ఇప్పుడు అందరూ మంత్రి పదవి అనుభవిస్తారు అని చెప్పి మీరు అన్నారు. అన్నారా లేదన్న? ఇప్పుడు అన్నారా లేదన్న? మీరు తెలంగాణ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమానికి తీరని ద్రోహం చేసిండు. కానీ ద్రోహం చేస్తున్న వాడేమో స్టీరింగ్ నడుపుతా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు మాత్రం ఆ స్టీరింగ్ బస్సులలో, ఆ సీట్లలో కూర్చురు అనే ఒక ఆవేదన తప్ప వాళ్ళ పార్టీ అంశం, వాళ్ళ పార్టీకి అంతర్గత. గతంలో మీ మంత్రులు ఎవరన్నా? గతంలో మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు ఎవరు? ఆ మంత్రులు గతంలో కూడా టీడీపీ పార్టీ నుంచి వచ్చిన మంత్రులా కాదా? మా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ తెలంగాణ ఉద్యమ అధినేత, తెలంగాణ జాతిపిత హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, నిరంజన్ రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, అనేక మంది, మహమూద్ అలీ గారు. నేను చెప్తా ఉన్నాను, ఇవాళ మీరు ఒక 17 మందిలో మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక అంశాన్ని వదిలిపెడితే, ఇలా కాంగ్రెస్ పార్టీలో అసలు స్టీరింగ్ నడిపేవాడే తెలంగాణ ఉద్యమంలో లేనివాడు కదా. కాబట్టి ఈ అంశాన్ని డిస్కస్ చేయడం అనేది ఇప్పుడు సందర్భం కాదు. నేనేమంటున్నట్టే, ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదైతే నడుపుతా ఉన్నాడో, రేవంత్ రెడ్డి గారు నడిపేటువంటి పాలనలో ఇలా నేతి బీరకాయలు నెయ్యంత
ఉందో గదే గంటే ఉంది. ఇలా 6 గ్యారంటీల పేరుతోటి, అదేవిధంగా ప్రజాపాలన పేరుతోటి ఇవాళ 2024 ఆన్లైన్ యుగం ఇది. ఆన్లైన్ యుగంలో జనాలని క్యూ లైన్ లో పెట్టి మరి ప్రజాపాలనలో 2,500 రూపాయలు ఎవరికి ఇస్తారో తెలియదు కానీ, 500 రూపాయల గ్యాస్ ఎవరికి ఇస్తారో తెలియదు కానీ, ఉద్యమకారులకు ఎవరికి 250 గజాల స్థలం ఇస్తారో తెలియదు కానీ, ఆ యొక్క ఫామ్ లో స్పష్టత అయితే నాకు కనపడలేదు. కానీ ఆ ప్రజాపాలన దరఖాస్తులో ఫేసులు ఏవైతే బట్టి విక్రమార్క ఫేసు, రేవంత్ రెడ్డి ఫేస్ మాత్రం ప్రజలకు పరిచయం అయింది. నేనేమంటున్నా డెఫినెట్ గా ఒక పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వారు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఏంటి, ఆ కార్యక్రమాలలో లోపాలేంటి, డెఫినెట్ గా ప్రతిరోజు మీడియా ద్వారా ప్రజలకు చేరవేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ప్రజాపాలన దరఖాస్తులో బ్యాంకు అకౌంట్ నెంబర్ లేకుండా లబ్ధిదారులకు ఏ విధంగా ప్రయోజనం చేకూరుస్తారో వాళ్ళకే అర్థం కావాలి. ఉద్యమకారుల యొక్క స్పష్టత లేకుండా ఉద్యమకారులకు ఏ విధంగా లాభం చేస్తారో వారికే తెలవాలి. మహిళా జ్యోతి పేరుతోటి ఏదైతే వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే ఆ పింఛన్ కావచ్చు, అదేవిధంగా 2,500 సపోర్ట్ కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, అదేవిధంగా ఏ విధంగా వాళ్ళు సమకూరుస్తారో వాళ్ళకి అర్థం కావాలి. అదేవిధంగా ఇవాళ చేయూత పేరుతోటి ఇచ్చే పింఛన్ విషయంలో ఎట్లా చేస్తారో వాళ్ళకి అర్థం కావాలి. అదేవిధంగా ఇవాళ రైతు భరోసా ఏదైతే ఉందో ఆ రైతు భరోసాలో మరి ఇలా కౌలు రైతులు అన్నారు, రైతు కూలీలు అన్నారు, అసలు రైతులు అన్నారు. మరి అసలు రైతులు ఎట్లా గుర్తిస్తారు, రైతు కూలీలు ఎట్లా గుర్తిస్తారు, కౌలు రైతు ఎట్లా గుర్తిస్తారో స్పష్టత లేదు. కాబట్టి నేను ఏమంటున్నంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా డొల్ల హామీలు, అవన్నీ కూడా ఇవాళ ప్రజాపాలన పేరుతోటి దరఖాస్తులు స్వీకరించి ఏం పెంచారు, మార్పు తీసుకొచ్చారు. వాళ్ళు ఏం మార్పు తీసుకొచ్చారంటే ఆధార్ కేంద్రాల వద్ద క్యూ లైన్లు తెచ్చారు, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆఫీసుల ముందు క్యూ లైన్లు తెచ్చారు, అదేవిధంగా 1,000-2,000 రోజు సంపాదించుకుంటే బతికే కుటుంబాలని ఇలా ఊర్లకు పరిగెత్తించారు. ఇలా అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇలా ఉచిత బస్సు ప్రయాణం పేరుతోటి మహిళలకు ఏదైతే ఇచ్చిరో వాళ్ళని యాక్సెప్ట్ చేస్తా ఉన్నా. కానీ ఇలా ఉచిత బస్సు ప్రయాణం పేరుతోటి హైదరాబాద్లో మరి కావాల్సిన బస్సులు 4,000 అయితే ఉన్న బస్సులు 2,700. 2,700లలో 1,000 బస్సులు ఫిట్నెస్ లేని బస్సులు ఉన్నాయి 1,700 బస్సులు. ఆ 1,700 బస్సులలో 8 లక్షల మంది ప్రయాణించాలంటే ఇలా ఎన్ని రకాల ఇబ్బందులు పడతా ఉన్నారో మహిళలు చూడవచ్చు. మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణంలో ఈ నెల 32 రోజులు ఎన్నిసార్లు సమీక్ష చేశారు వాళ్ళు? సమీక్ష చేయాలి కదా. ఇలా ఏదో కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం కాదు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, మనం ఇంకా దాన్ని ఇంకెట్లా పెంచాలని ఆలోచన చేయాలి తప్ప మా అందులో మేము ఇచ్చేసినాం మీ బాధ మీరు భరండి అని చెప్పేసేటువంటి ధోరణి ఇలా కాంగ్రెస్ పార్టీలో కనపడతా ఉంది. కాబట్టి ఇలా ప్రజలు మహిళలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా ఉచిత బస్సు ప్రయాణం పేరుతోటి ఇలా మీరు మాకు ఇబ్బందులు ఎదురుతున్నాయని చెప్పేసి ప్రజలందరూ అంటారు. ఎవరంటా ఉన్నారు? ఆటో కార్మికులు అంటా ఉన్నారు. మరి ఆటో కార్మికులు కూడా నిరుద్యోగులే కదా, వాళ్ళు కూడా 10-12 చదివిన వాళ్ళే కదా. ఆటో కార్మికులు కూడా ఆడుకోవాలి కదా. నేనేమంటున్నట్టే ఇప్పుడు మేము వాడుకున్నామా వారు వాడుకున్నామా కాదు. ఇలా ప్రజలు ఎవరైతే ఆటో రంగంలో బతుకుతున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇలా వాళ్ళు ఊర్లో ఒక 20 మంది 10 మంది ఉన్నారు. ప్రతి ఊరికి 10 నుంచి 12 10 చదువుకున్న వాళ్ళు 12 చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇలా వాళ్ళ జీవితాలు రోడ్డు ఎందుకు పడ్డాయి అంటే ఉచిత బస్సు ప్రయాణం పేరుతో ఏదైతే ఎప్పుడైతే ఉచిత టికెట్స్ 0 టికెట్స్ జారీ చేసినామో అందరూ కూడా ఇలా బస్సులలో ప్రయాణించే పరిస్థితి. కాబట్టి ఇలా ఆటో రంగంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఇలా జీవన భృతి అంటే రోజుకు 1,000-1,200 ఆటో మీద సంపాదించుకొని వాళ్ళందరూ కూడా ఇలా ఆ ఫ్యామిలీని చదువుకునే పరిస్థితి. గ్యాస్ కానీ వాళ్ళ పిల్లల చదువు సంబంధించి కానీ వాళ్ళకి సంబంధించిన తిండి సంబంధించినట్టు సరుకులు కానీ తెచ్చుకునే పరిస్థితి. ఇలా ఆటో మొత్తం రోజు 1,000 రూపాయలు 2,000 రాని పరిస్థితి. కాబట్టి వాళ్ళ జీవితాలు ఆగమవుతున్నాయి. మరి మీరు పరిపాలన మాకు అనుభవం ఉంది అన్నారు కదా, మీరు పరిపాలన గురించి మాకు చెప్పాలన్నా అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది అన్నది కదా. అదే అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కూడా ఉచిత బస్సు ప్రయాణం పెట్టింది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల అక్కడ ఉన్న ఆటో కార్మికుల పడే ఇబ్బందులు తెలుసు కదా మీకు. మరి ముందుగానే వీళ్ళని నివారణ చర్యలు చేయాలి కదా. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే ఏదో ప్రజలకు ఎలక్షన్ సమయంలో హామీలు ఇచ్చినాం, ఆ హామీలు ఏదో అమలు చేస్తున్నాం అని చెప్పేసి ఒక షో చేయాలి. ఆ షో చేసే సందర్భంలో ప్రజలు ఏ ఇబ్బందులు పడితే మాకేంది అనేటువంటి భావన ఉంది తప్ప ఇలా యాదవ్ కుర్మ సోదరులకు సంబంధించి గొర్రెల యూనిట్ల పథకం సంబంధించి కొనసాగిస్తామని చెప్పినారు. మరి 82,000 మంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా యాదవ్ కుర్మ సోదరులు డీడీలు కట్టి 43,750 కట్టినారు. నేను దానికి మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాను. మీరు కొనసాగిస్తామన్నారు కదా, కొనసాగిస్తామంటే ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఓకే 6 నెలల తర్వాతకి ఇవ్వండి, మీకు టైం కావాలన్నారు కదా, 6 నెలల తర్వాతకి అప్లికేషన్ తీసుకోండి, 6 నెలల తర్వాతనే మీరు అమలు చేయండి. కానీ ఒక స్పష్టంగా ఒక మంత్రి, మరి మంత్రి లేడు దానికి, ఆ మంత్రి ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది, ఆ మంత్రిత్వ శాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఉంది పశుసంవర్ధక శాఖ. కాబట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి యాదవ్ కుర్మ సోదరులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాలిగా ప్రభుత్వం నుంచి. నేను ఏమంటున్నంటే ఇలా మేము అంటా ఉంటే ఏంది అప్పుడు అడుగుతుర్రా, మీరు 9.5 ఏళ్ళు ఉన్నారు, మీరు అప్పుడు మీరు ఏం చేయలేకపోయారు, మాకు 30 రోజుల్లో మమ్మల్ని అడతారా అన్నారు కదా. 30 రోజుల్లో మేము అడగట్లే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నవంబర్ 28వ తారీఖు రోజు ఏం చెప్పారండి, రేపు డిసెంబర్ 3వ తారీఖు రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూ ఉంది. ఇప్పుడు ఒకవేళ రైతు బంధు నిధులు తీసుకుంటే మీరు 5,000 పడుతుంది ఎకరానికి,
మేము వస్తే 7,500 పడుతుంది ఆగండి అని చెప్పిందా? వాస్తవం కాదా? పిసిసి ప్రెసిడెంట్గా చెప్పిన మాట వాస్తవం కాదా? ప్రెస్ మీట్లో మరి చెప్పినటువంటి మాటను మరి ఏసిరయ్యాలా? ఇవాళకి 32 రోజులు అవుతున్నవి రైతు భరోసా నిధులు పల్లె. ఇప్పుడు నేను ఏమంటున్నంటే, ఇప్పుడు రైతు భరోసా నిధులు ఎందుకు ఇస్తారు? రైతు బంధు నిధులు ఎందుకు ఇచ్చినారు? రైతుకి వ్యవసాయం చేస్తున్నప్పుడు విత్తనాల కోసం, ఎరువుల కోసం, సాగు సంబంధించినటువంటి అవసరాల కోసం ఇస్తారు. మరి ఆ అవసరాలన్నీ అయిపోయినాక ఇప్పుడు జనవరి అయిపోతుంది, సాగు అయిపోతుంది, నువ్వు ఎప్పుడు ఇస్తావు పైసలు? నేనేమంటున్నట్టే, మీరు అన్నదే కదా, మేమన్నది కాదు, టీఆర్ఎస్ పార్టీగా మేము అడిగింది కాదు. ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీని, మీరు ఇచ్చినటువంటి డెడ్ లైన్ ని మీరే పెట్టుకున్నారు. మేము పెట్టే డెడ్ లైన్, ఆ డెడ్ లైన్ ప్రకారం డేట్ దాటిపోయింది, అమలు చేయమంటున్నాం. రైతు రుణమాఫీ మీరు ఏమన్నారండి? మీ సోనియా గాంధీ అభిమాన నాయకురాలు మీకు వారి జన్మదినం రోజు మీరు రుణమాఫీ చేస్తామన్నారు 2 లక్షలు. చేసిరా సార్? ఇలా చేయూత పేరుతో సార్ నేను ఏమంటే ముసలమ్మలకు సంబంధించి 4,000 పింఛన్ ఇస్తారన్నారు. ఏం చెప్పారండి? కేసీఆర్ ముసలమ్మకు ముసలాయనకు మధ్య పంచాయతీ పెట్టిర్రు, ఇంట్లో ఒకరికే పింఛన్ ఇచ్చిర్రు, వాళ్ళు 2,000 ఇచ్చిర్రు, ఇలా పంచాయతీ పెట్టని చెప్పేసి మాట్లాడిర్రు కేసీఆర్ గారు. మరి ఇలా ఎంత ఇచ్చారండి? మీరు 2,000 ఇచ్చారు. మీరు ఎంత ఇస్తున్నారండి? 4,000 ఇస్తున్నారు. 4,000 ఇద్దరు కలిపితే ఎంత సార్? 8,000 ఇచ్చిరా సార్? మళ్ళీ పాత పెన్షన్ విధానం అమలు చేస్తారు. మరి పాత పెన్షన్ విధానం అమలు చేస్తున్న మీరు 2,000 ఇస్తారు కదా, మరి రైతు భరోసా కూడా గట్టిగా వేస్తే అయిపోయేది కదా, 5,000 రూపాయలు వేస్తే అయిపోయేది కదా. అంటే ఇవన్నీ కూడా తప్పించుకోవడం కోసం చేసే పనులు. ఒకవేళ మీరు ఎక్కువ ఎకరాలకు ఇవ్వద్దని అనుకున్నారు అనుకోండి, 5 ఎకరాలకు ఇవ్వండి, 10 ఎకరాలకు ఇవ్వండి. ఇవన్నీ చేయకుండా మీరు ఉగదంపుడు ఉపన్యాసాలు పెట్టి ఏదో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మార్పు వచ్చింది అంటే ఏమి లేదు నాయన. కండక్టర్ డ్రైవర్ కొట్టుకునే పరిస్థితి వచ్చింది, సీటు లేక ఆడతల్లులు ఏడ్చే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఊర్లలో రైతులు, అదేవిధంగా మహిళలు, అదేవిధంగా పేద ప్రజలు ఆధార్ కేంద్రాల వద్ద, బ్యాంకుల వద్ద, గ్రామ సచివాలయాల వద్ద క్యూలో నిలబడే రోజులు వచ్చినాయి. ఇది మార్పు వచ్చింది. అంటే మాది బీఆర్ఎస్ పార్టీ లాగా కాంగ్రెస్ పార్టీ పనిచేయదు. 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకే మేము రైతు బంధు చేస్తాము, దానికి సేకరించడానికి చాలా టైం పడుతుంది, తప్పకుండా మేము వేస్తాం, ఆల్రెడీ ఇండియా నుంచి స్టార్ట్ అయినాయి కూడా అని చెప్పి చెప్తున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలు మస్తు ఉన్నాయి, శిలక పలుకులు పలికిరు. వాస్తవంగా అసెంబ్లీ సాక్షిగా 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వమని చెప్పిండు వారి డిప్యూటీ సీఎం బట్టి కుమార్ గారు. గట్టెట్టంటారని ఇంకో మంత్రి నుంచి అంటాడు. వీళ్ళు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ లో ప్రియాంక గాంధీ సమక్షంలో మేము 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇవ్వమని ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పినారు. ఇవాళ ఏమైనా కూడా అప్పులు చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వం అప్పు చేసిందని చెప్పేసి ఒక అబాస్ పాలు చేయడం, అదేవిధంగా కాళేశ్వరం పేరుతోటి అవినీతి జరిగిందని చెప్పేసి అబాస్ పాలు చేయడం. ఇవాళ అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తూ, ఆ యొక్క గత ప్రభుత్వం బాగా చేయలేకనే కదా మీకు ఇచ్చిన అంటున్నాం కదా. ఇలా మేము బాగా చేయలేమరా భయ్ అంటే ఒప్పుకున్నారు మీరు అంటారు కదా, మేము బాగా చేయలేమని అంటారు. మీరు మేము బాగా చేయలేమని మీరు అన్నప్పుడు మీకు అవకాశం ఇచ్చిర్రు, మీరు చేయరి, మీరు చేసి చూపించాలి కదా. మీరు చేయకుండా మళ్ళా మేము చేయలేము, మీరు చేయలేరు, మీరు చేయలేరు. వచ్చిన 1 రోజులు అవుతుందా? 1 రోజులలో ఏం చేస్తారు? ఇంకా టైం మీరు మాకు 100 రోజులలో చేయకుండా అప్పుడు అడగనని చెప్పి కూడా నేను ఏమంటున్నంటే, వారు పెట్టుకున్న డెడ్ లైన్ ని వారిని అమలు చేయమంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి మీరు డిసెంబర్ 9వ తారీఖు రోజు రుణమాఫీ ఇస్తారా సస్తారా అని మేము అడగలే, రైతు భరోసా నిధులు వేస్తారా ఏరని మేము అడగలే, చేయి తప్పించని 4,000 చేస్తామని మేము చేయమని మిమ్మల్ని అడగలే. మీరు చెప్పినటువంటి మాటల్ని మీరు అమలు చేయమని చెప్తా ఉన్నాము. ఇవాళ మీరు ఏమంటున్నారంటే, ఉద్యమకారులందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ఉద్యమంలో ఉన్న వాళ్ళంటే ఎవరు? ఓన్లీ కేసులున్న వాళ్ళేనా? జైలుకు పోయిన వాళ్ళేనా? ఉద్యమంలో అక్కడక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళ? ఎవరిని మీరు క్రైటీరియాగా తీసుకుంటారు? ఒకవేళ 250 గజాలు ఇస్తే మీరు నెకరికల్ మండల కేంద్రంలో ఇస్తారా, జిల్లా కేంద్రంలో ఇస్తారా, హైదరాబాద్ కేంద్రంలో ఇస్తారా? స్పష్టత లేదు. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు సాట్ల తౌడు పోసి కుక్కలకు పంచాయతీ పెట్టినట్టు ఎవరికి ఇస్తారో తెలియదు, ఎక్కడికి ఎట్లిస్తారో తెలియదు, దానికి ప్రామాణికాలు తెలియవు, ఏం తెలియదు. కానీ జనాలందరినీ పరిగెత్తించుకుంటూ జిరాక్స్ సెంటర్ల చుట్టూ, ఇలా క్యూ లైన్లు జిరాక్స్ సెంటర్ల చుట్టూ, ఒక్కొక్క ఫామ్కు 50 రూపాయలు 60 రూపాయలు బ్లాక్ మార్కెట్లో దందా. ఇలా కేసీఆర్ గారు చెప్పారు కదా, ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ వస్తే ఏమొస్తుంది? దళాల రాజ్యం వస్తుంది. ఇలా ఫామ్కు 50-60 రూపాయలు దందా నడుస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమొస్తుంది? చెప్పుల లైన్లు వస్తాయి, అదేవిధంగా వరుసలు క్యూ లైన్ నిలబడుతున్నారు. గదే జరుగుతూ ఉంది. నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ మీద మాకు కోపం కాదు, ఏదో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద మాకు కోపం కాదు. ప్రజలకు చేయాల్సినటువంటి పనులని చేయకుండా గత ప్రభుత్వం ఏదో అది చేసింది ఇది చేసిందని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టిస్తూ కాలం గడపడం దాన్ని మేము వ్యతిరేకము. కాబట్టి అలా స్పష్టంగా మీ టీవీ ద్వారా చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ప్రజల తీర్పుని మీరు గౌరవిస్తూ ప్రజలకు ఏం చేయాలో ఆలోచన చేయండి. ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఇంకేం చేయాలని ఆలోచన చేయండి. మీరు మమ్మల్ని పరీక్ష రద్దు చేశారని మాట్లాడారండి. 4 రోజులు ఆల్రెడీ ఒకసారి గ్రూప్ 2 రద్దు చేశారు వీళ్ళు. ఆల్రెడీ నేను ఏమనాలి వీళ్ళని? మమ్మల్ని అన్నారు కదా, అప్పులు చేశారని మాట్లాడారు సార్. డిసెంబర్లో వీళ్ళు 1,400 కోట్లు అప్పు చేశారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలకు ఆల్రెడీ 13,000 కోట్లు అప్పు తెచ్చారు. అంటే
ఒక్క హామీ అమలు చేయకుండానే అదే ఇంట్రెస్ట్ ఒక్క పథకం ఇంట్రెస్ట్ తక్కువ బ్యాంకులలో అప్పులు ఒక్క చేస్తున్నారు పథకం ఇవ్వకుండానే వీళ్ళు 14,400 కోట్లు అప్పు తెచ్చారు. ఒక్క పథకం అమలు చేయకుండానే. కేసీఆర్ గారు ఎన్ని పథకాలు అమలు చేశారు? రైతు బంధు నిధులు ఏంటి, అదేవిధంగా ఊర్లలో ఉన్నటువంటి గ్రామీణ స్వరాజ్యం ఏంటి, ఇవాళ ఊర్లలో వైకుంఠ ధామాలు ఏంటి, పల్లె నర్సరీలు ఏంటి, రైతు బంధు నిధులు ఏంది, 24 గంటల కరెంట్ ఏంది, ఎన్ని స్కీములు, ఒకటా రెండా కేసీఆర్ కిట్ ఏంది, కళ్యాణ లక్ష్మి ఏంటి, ఎన్ని కిట్ల ఎన్ని కార్యక్రమాలు అండి. ఇలా ఆసరా పింఛన్ అనేది 200 రూపాయల నుంచి 2,000 రూపాయల పింఛన్ పెంచగలిగినాము. ఇలా అన్ని రకాల అన్ని సామాజిక వర్గాలకు బిలో పావర్టీలో ఉన్న ప్రతి వర్గాలకు విద్యను అందించడం కోసం గురుకుల పాఠశాలలు 294 ఉన్న గురుకుల పాఠశాలని 1025 పెంచినాము. 24 గంటల కరెంటుతో పాటుగా ఇలా ప్రతి వ్యక్తి వలన ఆపదలో చనిపోతే రైతు బీమా ఇస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు అనేకం వందలాది కార్యక్రమాలని అమలు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ? ఇవాళ 30 రోజుల పైచీలకు మీరు అధికారంలోకి వచ్చి ఒక్క పథకం కూడా మీరు అమలు చేయకుండా 14,400 కోట్ల అప్పు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. 2 పథకాలు ఆల్రెడీ వచ్చినాయి. రెండిట్లలో సార్ నేను ఏమంటున్నా సార్, ఆరోగ్యశ్రీ ఎంతమంది తీసుకుంటారో లెక్క చెప్పాలి. ఇప్పుడు ఇవాళ 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా అన్నారు. హాస్పిటళ్లలో ఎంతమంది వాడుకుంటారో ఒకసారి లెక్క చెప్పండి. అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వీళ్ళకి వచ్చిన వాళ్ళ అకౌంట్ లో పడ్డ వీళ్ళకి ఏం పడుతుంది? వీళ్ళకి భారం ఏం పడుతుంది? ఫ్రీగా తిరుగుతున్నారు. ఫ్రీగా తిరిగితే వలమే పడుతుంది. రేపు కార్పొరేషన్ మూసేసే పరిస్థితి వస్తుంది. కార్పొరేషన్ కదా, ఆర్టీసీ కార్పొరేషన్ ఏదైతుందో కార్పొరేషన్ మీద పడేటువంటి భారం కదా ఇది. వీళ్ళ మీద పడ్డ భారం గవర్నమెంట్ చెల్లిస్తుంది అంటుంది. గవర్నమెంట్ చెల్లించదు. రేపు కథమైతిగా సంస్థ నేను ఏమంటున్నా, ఇవాళ ఏమంటుంది, ఇవ్వమని చెప్తుంది, ఇచ్చిర్రు, ఇచ్చిన తర్వాత చెల్లించదు అప్పు. పరిస్థితి ఏంటి? ఆర్టీసీ మూతపడుతుంది కదా. కాబట్టి నేను ఏమంటున్నంటే దీని ఒక స్పష్టత ఉండాలి. మీరు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారు, ఏ మహిళలకు ఇస్తారు మీరు? ఇలా రైతు బంధులో ఏదైతే వచ్చిందో అటువంటి సమస్య ఇక్కడ వస్తుంది. ఇక్కడ సార్ మేము ఊళ్ళల్లో రోజు కూలినాలు చేసుకుని బతికేటోళ్ళం సార్, మేము రోజు మీద బస్సుకు పోతామా సార్? మేము ఎవడో పోతే 6 నెలలకు 3 నెలలకు పోతే ఊరికి పోతాం, లేకపోతే ఏదైనా ఉప్పు మిరపకాయ కొనుక్కొచ్చుకోవాలంటే టౌన్కి పోతాం. మాకు బస్సుతో ఏం అవసరం ఉంది సార్ ఊళ్ళలో పేదోళ్ళకి మాకు అని అంటున్నారు. హైదరాబాద్లో అవసరం ఉందనుకోండి, హైదరాబాద్లో ఎవరికి ఇస్తావు నువ్వు? కార్మికులు ఎవరైతే ఉన్నారో, పేదవాడు ఎవరైతే ఉన్నారో, లేదా చిన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో 10,000 20,000 ఒక 30,000 ఉద్యోగం గురించి ఇస్తే అర్థం ఉన్నది. 1,00,000 రూపాయల ఉద్యోగం కూడా బస్సు మీద పోతే ఎట్లా? కారు వదిలిపెట్టి. నేను ఏమంటానంటే ఇప్పుడు ఇలా రైతు బంధులో ఎటువంటి అనుమానాలు వచ్చినాయో, రైతు బంధు కూడా ఉన్నోళ్ళకి ఇచ్చారు పేదోళ్ళకి ఇచ్చారు అనేటువంటి ఏదైతే భావన వచ్చిందో, ఇవాళ ఉచిత బస్సు ప్రయాణంలో కూడా ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి. మేము వ్యతిరేకం కాదు బస్సులో ప్రయాణించే వాళ్ళకు, కానీ బస్సులో ప్రయాణించే వాళ్ళు ఎవరు ప్రయాణించాలి? అర్హత ఉన్నోళ్ళు. ఊర్లలో నేను చెప్తున్నాండి, మా ఊరు నెకరికల్లు, మా ఊరు పాలెం పక్కన ఊరు, ఆ పాలెం నుంచి నెకరికల్లుకు 6 కిలోమీటర్లు. ఊర్లలో రోజు కూలినాలు చేసుకుంటూ వాళ్ళు బస్సులు తిరుగుతారని వాళ్ళు తిరగరు. ఫస్ట్ పాయింట్. ఆ విధంగా ఇప్పుడు ఆ ఊళ్ళలో తిరిగే వాళ్ళు రోజు ఎప్పుడో వారానికి ఒకసారి సంత జరిగితే వస్తారు, లేకపోతే ఏదైనా పెళ్లి పేడలు పోతారు. పెళ్లి పేడ పోయిన వాళ్ళకి ఆధార్ కార్డు గుర్తుంటుందా? తీసుకొచ్చుకోవాలని ఆధార్ కార్డు గుర్తుంటుంది ఎవరికైనా చెప్పండి. ఆధార్ కార్డు గుర్తుంటుంది. మళ్ళీ యథావిధిగా బస్సు టికెట్. హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఉపయోగం. హైదరాబాద్ ఉన్న వాళ్ళకి వాళ్ళకు సాయం చేయాలి మీరు. పేద కార్మికులు చేయండి. ఒక 10,000 ఉద్యోగం వచ్చిన వాళ్ళకు, 20,000 ఉద్యోగం వచ్చిన వాళ్ళకు, 30,000 ఉద్యోగం వచ్చిన వాళ్ళు చేయండి. ఒక స్లాబ్ పెట్టాలి కదా. కానీ 1,00,000 రూపాయల ఉద్యోగం వచ్చినప్పుడు అమ్మాయి ఇవాళ బస్సు ఛార్జ్ ఫ్రీ వస్తుందని చెప్పేసి కారు వదిలిపెట్టి పోతే మరి ఎవరికి ప్రయోజనం చేస్తున్నట్టు? ఈ క్లారిఫై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ వస్తుంది రైతు బంధులు ఎట్లయితే వచ్చిందో ఇవాళ ఉచిత బస్సు ప్రయాణంలో వస్తూ ఉంది. మరి ఆ క్రమంలో ఏమవుతుంది? పేద పిల్లలు, చదువుకునే పిల్లలు బస్ పాస్ తీసుకుంటూ చూడండి. ఇవాళ ఫుట్బోర్డు మీద ప్రయాణించే పరిస్థితి. ఇవాళ ఊర్లలో జిల్లాలలో బస్ పాసులు తీసుకునే పిల్లలు, పేద పిల్లలు ఉంటారు కదా, హై స్కూల్ పోయే వాళ్ళు, అదే కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు పోయే పిల్లలు ఇవాళ పైన ఏదైతే బస్సు పైన ప్రయాణించే పరిస్థితి ఉంది. ప్రమాదం గుర్తించుకుంటా ఉన్నారు. ఇవాళ సీటు దొరక మహిళలు కొట్టుకుంటా ఉన్నారు. కాబట్టి ఒక క్లారిటీ ఉండాలి కదా, ఎన్ని బస్సులు అవసరం ఉన్నాయి, ఎంతమంది ప్రయాణిస్తారు. వీళ్ళకి చెప్తారు గొప్పగా 8 కోట్ల మంది 0 టికెట్స్ కొట్టారని. 8 కోట్ల మంది బాధలు చెప్పురి. 8 కోట్ల మంది బస్సులో ప్రయాణిస్తారు, ఏ బాధలు పడుతారో చెప్పురి. మరి మాకు కొత్త కాదు, పరిపాలన కొత్త కాదు, మాకు అనుభవం వస్తుంది అంతుంది, మేము నెహ్రూ కాంచి పరిపాలన చేస్తున్నాం అన్నారు. మరి పక్కనే కర్ణాటకలో కూడా పెట్టిరు కదా, దానివల్ల ఎన్ని ఇబ్బందులు లేదు తెలవా? నేనేమంటున్నంటే మాట్లాడడం వేరు, అమలు చేయడం వేరు. కాబట్టి మాటలు మాత్రం ఏదో మాట్లాడారు, ఓట్లు అయితే వేయించుకోరు. కానీ ఇవాళ ప్రజలకు ఒరిగింది 0. ఈ 30 రోజుల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేయలే, ఓన్లీ బూడిద మాత్రమే మిగిలింది, ఏం మిగలే. ప్రజలు ఇవాళ తలుచుకుంటా ఉన్నారు, అయ్యో ఏమో ఏంద్ర నాయన మా బతుకులు పెనమించిపోయి పొయ్యిల పడ్డాయి. కేసీఆర్ అంతా చల్లటి కేసీఆర్ని వదిలిపెట్టి ఏంద్ర నాయన మంట పెట్టి కాంగ్రెస్ని తెచ్చుకున్నాం అనేటువంటి భావన ఇవాళ ప్రజల్లో ఉంది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మేమందరం కూడా ఇవాళ లోక్సభ ఏదైతే సమీక్ష సమావేశాలు ఉన్నాయో ఆ సమావేశాల్లో కింది స్థాయి నుంచి కొన్ని తప్పులు జరగవచ్చు. ఆ తప్పులు ఎందుకు జరిగినాయి,
కార్యకర్తకు, ఎమ్మెల్యేకు మంత్రికి, ముఖ్యమంత్రికి, అదేవిధంగా గ్రామ స్థాయిలో పనిచేసే నాయకుడికి, అదేవిధంగా మండల స్థాయిలో పనిచేసే నాయకుడికి, జిల్లా స్థాయిలో పనిచేసే నాయకుడికి, రాష్ట్ర నాయకుడికి ఎటువంటి గ్యాప్స్ ఉన్నవి, ఈ గ్యాప్స్ వల్ల మనకు వచ్చినటువంటి మైనస్లు ఏంటి అనే అంశాన్ని ఇలా స్పష్టంగా ఆత్మవిమర్శ పేరుతోటి ఇలా ఆత్మపరిశీలన చేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైతే ఈ పార్టీలో పనిచేస్తూ ప్రజలకు మేము దగ్గర కాలి, ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు, ప్రజలకు కొంత దగ్గర కాలేకపోయినానుకో డెఫినెట్గా ఇంకా ప్రజలకు దగ్గర ఎట్లా కావాలని ఆలోచన చేయాలి. ఎక్కడైనా ఎమ్మెల్యేలు కొంత ఏమన్నా ప్రజలతో ఉండే విధానంలో దురుసుగా వ్యవహరిస్తే వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా మా అధినేత కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ప్రజలతోటి మనకు గెలిచినామని చెప్పేసి పెద్ద విజయం వచ్చిందని చెప్పేసి ఎప్పుడు గర్వపడొద్దని చెప్తూ ఉండేది. కానీ ఎక్కడో తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఉన్న పేగుబంధం ఏదైతే ఉందో ఆ పేగుబంధం డిస్టర్బ్ కావడానికి కారణాలు వెతుకుతా ఉన్నాం, విశ్లేషణ చేసుకుంటా ఉన్నాం. ఆ పేగుబంధాన్ని మళ్ళీ ఎట్లా బలపరచాలి, ఈ తెలంగాణ ఇంటి పార్టీ ఏదైతే ఉందో, ఈ తెలంగాణ అస్తిత్వాన్ని నిలిపే పార్టీ ఏదైతే ఉందో అది టీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ఏ. ఇలా తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని కలిపే డిఎన్ఏ ఈ కాంగ్రెస్లో లేదు, బీజేపీలో లేదు. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే డిఎన్ఏ బీఆర్ఎస్ లో ఉంది, టీఆర్ఎస్ఏ బీఆర్ఎస్. టీఆర్ఎస్ లో ఉండే కానీ ఇప్పుడు టీఆర్ఎస్ కూడా లేదు, బీఆర్ఎస్ అయింది. తెలంగాణ ప్రజలు ఎల్లగొట్టారు, అందుకే బీఆర్ఎస్ వచ్చింది అంటున్నారు. ఏం లేదు, ట్రాన్స్ఫార్మ్ జరిగింది తప్ప డిఎన్ఏ అదే ఇది. కాబట్టి ఇవాళ నేను 100% ఎవరెన్ని మాట్లాడినా తెలంగాణ హక్కుల్ని ఆకాంక్షల్ని కాపాడేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వమే. ఓకే అన్న. నెక్స్ట్ భువనగిరి నుంచి దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ఎంపీగా పోటీ చేయబోతున్నాడు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో నిజమే అంటారా ఇది? ఇప్పుడు అనిల్, రాజకీయాలు ఎందుకు పని చేస్తాం? ఒక అవకాశం కోసమే కదా. అవును. తెలంగాణ ఉద్యమం ఎందుకు చేసినాం? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసమే కదా. అవును. సుమారు 1999 నుంచి 24 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రంలో వామపక్ష విద్యార్థి రాజకీయాల నుంచి ఉస్మాన్ సిటీ విద్యార్థిగా యూనివర్సిటీలోకి అడుగుపెట్టి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం ఆ రోజు జరుగుతున్న ఉద్యమంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేది, నాయకత్వం వహించేది కేసీఆర్ అని నమ్మి కేసీఆర్ అడుగుదాడుల్లో నడిచి ఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్గా వారి నాయకత్వంలో పనిచేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా రాజకీయాల్లో ముందుకు సాగుతూ ప్రజలంటే నాకు పిచ్చి, రాజకీయాలంటే మహాపిచ్చి, ప్రజలకు సర్వీస్ చేయడంలో ఉన్న ఆనందం ఎలా దొరకదనేది నాకు తృప్తి ఉంది. ఇక డాక్టరేట్, నేను నా భార్య కూడా డాక్టరేట్, ఇద్దరం ఉస్మాన్ సిటీ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనాం, ఇద్దరం ఒకేసారి డాక్టరేట్. ఎక్కడ మేము పోయి జాబ్ చేసుకున్నా తల 2 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. కానీ ప్రజలకు సర్వీస్ చేసిన తృప్తి ఏ దాంట్లో రాదనే ఆలోచనతోటి రాజకీయాలకు వచ్చినాం. కాబట్టి ఇలా భువనగిరి ప్రాంతంలో మా పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థి, ఓడిపోయినటువంటి అభ్యర్థి వేరే పార్టీలకు వెళ్ళిపోయాడు. అక్కడ అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకు అవకాశమే అడుగుతున్నాం. బీఆర్ఎస్ పార్టీగా అక్కడ స్పేస్ ఉంది, అవకాశం కోరుకోవడం తప్ప రాజకీయాల్లో. అదే క్రమంలో సామాజిక సమీకరణ మంచి కలిసి వస్తున్నాయి. భువనగిరి ప్రాంతం మొదటి నుంచి కూడా బలహీన వర్గాలకు పెట్టని కోట అది. ఎందుకంటే అక్కడ 2009లో ఒక బీసీ అభ్యర్థి పోటీ చేశాడు, 2014లో బీసీ అభ్యర్థి పోటీ చేశాడు, 2019లో కూడా బీసీ అభ్యర్థి పోటీ చేశాడు. అంటే 3 సార్లు, అంటే 15 సంవత్సరాలుగా బీసీ అభ్యర్థి పోటీ చేస్తా ఉన్నాడు. అంటే ఎందుకని అక్కడ బీసీ ఓటర్ల సంఖ్య అంటే సుమారు 15 లక్షల ఓట్లుంటే ప్రతిసారి పోలయ్యే ఓట్ల సంఖ్య 12-13 లక్షలు పోలవుతా ఉన్నాయి. ఆ 12 లక్షలలో బీసీ ఓటర్ల సంఖ్య 8,12,000 ఓట్లు. అందులో బీసీలలో గొల్లకుర్మల సామాజిక వర్గం సంబంధించి 2,65,000 ఓట్లు ఉన్నవి. అదే నా భార్య కూడా భువనగిరి ప్రాంతం వాళ్ళది, బస్వాపురం గ్రామం, వారి మాదిగ సామాజిక వర్గం, వాళ్ళ ఓట్లు 2,50,000 ఓట్లు ఉన్నవి. కాబట్టి ఈ ఈక్వేషన్ బీసీ ఈక్వేషన్స్ లో చూసుకున్నా, అదేవిధంగా నాకు గొల్లకుర్మల ఈక్వేషన్ చూసుకున్నా, అదేవిధంగా నా భార్య సామాజిక పరంగా చూసుకున్నా, అదేవిధంగా నాది ఎకరికల్ కాన్స్టెన్సీ భువనగిరి పార్లమెంట్ వస్తుంది, భువనగిరి మా మిస్సెస్ పార్లమెంట్, మా మిస్సెస్ కూడా అక్కడే వస్తుంది. ప్లస్ నేను విద్యార్థి రాజకీయాల్లో వామపక్షాల నుంచి వచ్చిన, నల్గొండ జిల్లా అంటేనే వామపక్షాలకు పెట్టని కోట, కొంత ప్రోగ్రెసివ్ భావజాలం ఉన్నటువంటి జిల్లా. కాబట్టి ఆ జిల్లాలో వామపక్షాల వాదులు ఎక్కువ ఉంటారు, కాబట్టి ప్రోగ్రెసివ్ శక్తులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా మా బిడ్డ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళు కూడా అక్కులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మునుగోడులో సిపిఐ గెలిచింది, గతంలో ఇబ్రహీంపట్నంలో సిపిఎం గెలిచింది, నెకరకల్లో సిపిఎం గెలిచింది, అదేవిధంగా మన ఆలేరులో సిపిఐ గెలిచింది, తుంగతుర్తిలో సిపిఎం గెలిచింది, జనగాంలో సిపిఎం గెలిచింది. మరి భువనగిరి ప్రాంతంలో కూడా కొన్ని సందర్భాలు వామపక్షాలు గెలిచినవి. కాబట్టి వామపక్షాల్లో పనిచేసినటువంటి ప్రోగ్రెసివ్ శక్తులు కూడా దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ అభ్యర్థి అయితే మా సపోర్ట్గా ఉంటుందనే భావన ఎందుకు రాకూడదు? కాబట్టి ఇన్ని కోణాలలో విద్యార్థి నాయకుడుగా, ఉద్యమకారుడుగా, అదేవిధంగా అనేక రకాల కేసులు జైలు జీతం అనుభవించిన వాడిగా, అంతకంటే మెరుగైనటువంటి పాయింట్ కేసీఆర్ సైనికుడుగా,
ఇలా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వెనకాల నడిచినాం, అవును కేసీఆర్ అడుదడులు నడుస్తున్నాం. ఇలా అధికారం లేకపోయినా కేసీఆర్ గారు ఎందుకు తెలంగాణకు అవసరమో ఇలా ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. కాబట్టి రేపు సుటికేసులు ఉన్నోళ్ళు పైసలు ఉన్నోళ్ళని ప్రామాణికం కాదు కదా. పైసలు ఉన్నోళ్ళు ప్రామాణికం ఉంటే ఒకవేళ ఓడిపోతే ఇంట్లో కూర్చుంటాడు, గెలిస్తే వేరే పార్టీకి అమ్ముడుపోతాడు. దూదిమెట బాలయ్య యాదవ్ కేసీఆర్ సైనికుడు కదా. కేసీఆర్ సైనికుడిగా గెలిస్తే ప్రజలలో ఉంటా, మా పార్టీ నాయకత్వాన్ని కాపాడుకుంటా, కార్యకర్తల్ని కాపాడుతా. ఏడైనా మా కార్యకర్తలు ఇబ్బంది అయితే ఆ పోలీస్ స్టేషన్లో పోతే పోలీస్ స్టేషన్ పోతా, ఎండిఓ అంటే ఎండిఓ ఆఫీస్ పోతా, అన్ని ప్రాంతాలు తిరుగుతా యువకుని కాబట్టి. ఒకవేళ ఓడిపోతే మళ్ళీ కార్యకర్తల్ని కాపాడుకుంటా. ఈ విధంగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కావాలి. ఈ రోజు అంటే ప్రజల్ని కాపాడుకుంటూ కావాలి. కేసీఆర్ నాయకత్వాన్ని అడుగడుగునా కాపాడుతూ ఉండాలి. అటువంటి నాయకుడు కావాలని చెప్పేసి భువనగిరి ప్రాంతంలో ఎప్పుడైతే నా పేరు వచ్చిందో, ఇలా మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో పత్రికల్లో వచ్చిన తర్వాతకి, మీలాంటి యూట్యూబ్ ఛానల్లో కూడా ఇలా పెద్ద మంచి యూట్యూబ్ ఛానల్లో కూడా పేరు వచ్చిన తర్వాతకి, ఇలా దూదిమెట బాలయ్య యాదవ్ గతంలో ఉండి ఏమంటారు అన్న నీ కాడ ఎన్ని పైసలు ఉన్నాయని అడిగేవాళ్ళు పోటీ చేస్తున్నామంటే. కానీ ఇలా దూదిమెట బాలయ్య యాదవ్ 24 సంవత్సరాలుగా ప్రజలు నమ్ముకొని రాజకీయాలు చేస్తున్న వ్యక్తిగా ఏమంటున్నారంటే, అన్న తెలంగాణ ఉద్యమంలో మీరు భాగస్వామి అయినారు, మీరైతే ఖచ్చితంగా గెలుస్తారు, మీరు అడగండి అన్న సీట్ అని చెప్పేసి ఒక ప్రాంతం నుంచి కాదు, భువనగిరి, నకిరేకల్లు, ఇబ్రహీంపట్నం, మునుగోడు, దెన్గాము, తుంగతుర్తి, ఆలేరు అనేక ప్రాంతాల నుంచి, ఆ ప్రాంతాల నుంచి అనేక గ్రామాల నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతాలే కాదు, వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యమ నాయకులందరూ కూడా, యువత కూడా, అన్న మీరు చేయండి, మీకోసం వచ్చి 20 రోజులు పనిచేస్తాం. ఎక్కడెక్కడి నుంచి అండి, నాగర్ కర్నూలు ఎక్కడ, కొడంగల్ ఎక్కడ, మహబూబ్ నగర్ ఎక్కడ, షాద్నగర్ ఎక్కడ, ఖమ్మం ఎక్కడ, మంచిర్యాల ఎక్కడ, భీమారం మండలం, మంచిర్యాల జిల్లాలో భీమారం మండలం, నిజామాబాద్ ఎక్కడ, నారాయణఖేడ్ ఎక్కడ, సంగారెడ్డి ఎక్కడ, అనేక ప్రాంతాల నుంచి అన్న మీరు చేయండి పోటీ, మేము వచ్చి మీకోసం పనిచేస్తాం 20 రోజులు. ఇంకేం కావాలో తృప్తి మనిషికి. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన తృప్తి ఉంది, కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినామనే తృప్తి ఉంది, కేసీఆర్ నాయకత్వంలో ఒక రాష్ట్ర స్థాయిలో ఒక నిరుపేద బిడ్డడు పేద బిడ్డడు ఒక రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అనే తృప్తి ఉంది. కాబట్టి అలా ప్రజల కోసం పనిచేసే క్రమంలో ప్రజల నుంచి వచ్చే స్పందన చూస్తే అనిల్ చాలు జీవితానికి అనిపిస్తుంది. కాబట్టి అలా పార్లమెంటు సభ్యుడిగా నాకు అవకాశం కల్పించండి అంటేనే ఇంత ఊపొచ్చింది. రేపు బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారు దయదలిసి ఆ దేవుడు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో అవకాశం ఇస్తే డెఫినెట్గా చెప్తాను నేను, ఒక నూతన రాజకీయాలు ప్రజలు కోరుకుంటా ఉన్నారు. నూతన రాజకీయాలంటే ఆమ్ ఆద్మీ అంటే ఇష్టపడతా ఉన్నారు. రాజకీయాలు ఒక్కసారి కూడా అవకాశం రాని వాళ్ళంటే ఇష్టపడతా ఉన్నారు ప్రజలు. అదేవిధంగా చాలా మందికి తెలియని అంశం ఏంటంటే పైసలు ఉంటేనే రాజకీయాలు అనుకుంటా ఉన్నారు. సార్ నేను చెప్తా ఉన్నా అనిల్, పైసలు ఉంటే రాజకీయాలు కాదు. ఇవాళ పైసలు ఉంటేనే రాజకీయాలు అనుకుంటే ఈ దేశానికి ప్రధానమంత్రి మోదీ గాడు అంబానో అదాని అవుతాడు. నేను చెప్తా ఉన్నా నేను, ఇవాళ పైసలు ఉంటేనే రాజకీయాలు అనుకుంటే తెలంగాణలో మైహోం రామేశ్వరరావు ముఖ్యమంత్రి తప్ప కేసీఆర్ గాడు, మెగా కృష్ణారెడ్డి ముఖ్యమంత్రి తప్ప రేవంత్ రెడ్డి గాడు, పైసలే అనుకుంటే ప్రమాదిగా. కాబట్టి ఇలా దూదిమెట్ట బాలరాజు యాదవ్ మా అధినాయకుడు కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్నాను, ప్రజల్ని నమ్ముకున్నాను, ప్రజలు నమ్ముకొని రాజకీయాలు చేస్తా ఉన్నా. ప్రజలే చరిత్ర నిర్మాతలంటూ మన గతం చాటుతున్నది. డెమోక్రసీలో ప్రజలే చరిత్ర నిర్మాతలు, ఎవరు కాదు, చరిత్ర నిర్మించేది ప్రజలే. కాబట్టి ఇలా అక్షరం అనే ఆయుధాన్ని చేతిలో పట్టుకొని ఉద్యమం అనే రూపాన్ని చెవిలోకి దింపుకొని మరి ఇలా గుండెలు ప్రకటించేలా తెలంగాణ నినాదాన్ని నినదించి కేసీఆర్ అడుగుదాడల్లో నడిచి ఒక నిరుపేద బిడ్డడు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ కాలేదా? ఏ పైసలున్నాయి మా అమ్మా నాన్నలకు? మా అమ్మ నాన్నలు ఏమైనా వ్యాపారవేత్తలా? మా అమ్మ నాన్నలు ఏమైనా రాజకీయ నాయకులా? మా అమ్మా నాన్నలు నిరక్షరాస్యులైన నిరుపేద కుటుంబంలో వ్యవసాయ కూలీలు అంటున్నా. మరి ఈ నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఏ ఆస్తి ఉందని, ఏ అంతస్తు ఉందని, ఏ వ్యాపారం ఉందని, ఏ రాజకీయ నాయకుల కుటుంబం అని ఇలా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ అయ్యిండు. గట్లనే భువనగిరి ఎంపీ కూడా అయితా, మా అధినాయకుడి యొక్క ఆశీస్సులతో అయితా, మా పార్టీ ఆశీస్సులతోనైతా, మా పార్టీ అవకాశం కోరుకుంటున్నా. తప్పే ఉంటుంది అనిల్. ఇలా గ్రూప్ 2 ఎగ్జామ్ పడ్డది, రాయకుండా ఊరుకుంటావా? రాస్తాం. ఎస్, డెఫినెట్గా. అసెంబ్లీలో నాకు అవకాశం లేదు కాబట్టి నేను అడగలేదు. పార్లమెంట్లో అవకాశం ఉంది, అడుగుతున్నాను. ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకుంటాను, నా మెరిట్స్ ఇదని చెప్తాను, నా సామాజిక వర్గం ఇదని చెప్తాను, నాకు ఇవ్వడం ద్వారా వచ్చే ఫలితం ఇదని చెప్తాను, నాకు ఇవ్వడం ద్వారా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పార్టీకి పనిచేస్తాను చెప్తాను. తప్ప అసలు తగ్గేదేలే అంటున్నా. తప్ప అంటున్నా నేను, తగ్గేదేలే నువ్వు అంటున్నా, తప్ప అని నేను అంటున్నా. తప్ప రాజకీయాల అవకాశం అడగొద్దా? అడగాలి.
నాకు కోరిక ఉండొద్దా? ఉండాలి. మరి ఉండాలన్నప్పుడు ఖచ్చితంగా అడుగుతా కదా. కాబట్టి దూదిమెట్ట బాలయ్య యాదవ్ మీరు అడుగుతురు కదా, మీరు అవుతారా? డెఫినెట్గా అవుతా. ఇలా ఎట్లయినా ఈ స్టేజ్కి ఒక్కడుగు ఒక మెట్టు వేర్చుకుంటూ వచ్చినా కదా. 25 సంవత్సరాల శ్రమ ఉంది కదా. ఇలా సమాజంలో ఆదర్శ వివాహం చేసుకొని, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొని, సమాజంలో నిలబడి ఇద్దరు డాక్టరేట్లు అయ్యి నిలబడాం కదా. ప్రజలు నమ్ముకొని బతున్నాం కదా. ప్రజలు సర్వీస్ చేస్తూ బతున్నాం కదా. ప్రజలు సర్వీస్ చేస్తూ ఇలా చాలా మంది అంటా ఉన్నారు, వ్యాపారవేత్తకు తెలుస్తుందా ఎంఆర్ ఆఫీసు, వ్యాపారవేత్త తెలుస్తుందా ఎండి ఆఫీసు, వ్యాపారవేత్త తెలుస్తుందా పోలీస్ స్టేషన్ ఏందో. రాజకీయాల్లో ప్రజల గురించి తెలవాలి. రాజకీయ నాయకుడికి ప్రజలకు అవసరాలు తెలవాలి. ప్రజలకు ఏం చేస్తాడో తెలవాలి. ప్రజలకు ఏం కావాలో తెలవాలి. యువతకి ఏం కావాలో తెలవాలి. మేమన్నీ మా నాయకుడి దగ్గర నేర్చుకున్నాం. మా కేసీఆర్ గారి దగ్గర నేర్చుకున్నాం. ఇదంతా వారి బాటలో నడుస్తున్నాం, వారి ప్రేరణతో నడుస్తున్నాం, వారు చూసి అనుసరిస్తూ నడుస్తున్నాం. గతంలో చేసిరు కదా, యువకులు అయ్యారు కదా. ఏమైనా సుట్ కేసులు ఉంటేనే, డబ్బులుంటేనే పార్లమెంట్ అడుగుపెట్టొచ్చు అన్నారు కదా. ఇలా డబ్బులు లేకుండా గతంలో పార్లమెంట్ అడుగుపెట్టిన విద్యార్థి నాయకులు లేడా? ఎమ్మెల్యేలు లేరా? ఇవాళ ఈ రాష్ట్ర శాసనసభలో ఎంతమంది ఎమ్మెల్యేలకు ఆస్తున్నాయండి? ఈ రాష్ట్ర శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేల ఆస్తుల చిట్టా తీయండి. ఒకరు ఇద్దరు చూసేసుకొని మొత్తం డబ్బున్న వాళ్ళు అయిపోతారు ఎమ్మెల్యేలంతా. రాజ్యసభ సభ లిస్టు తీయండి, పార్లమెంట్ సభ్యుల లిస్టు తీయండి. ఎంతమందికి ఆస్తులు ఉన్నాయి? ఎంతమంది కోటీశ్వర్లు? అందరు కోటీశ్వర్లు కాదే. కాబట్టి అంతిమంగా ఇలా మీ టీవీ ద్వారా చెప్పేది ఏంటంటే, యువకులకు ఎస్పెషల్గా డబ్బులుంటే రాజకీయాలు చేస్తామనేటువంటి ఏదైతే నానుడు ఉందో ఆ నానుడిని బంద్ చేయండి. ప్రజల కోసం ప్రేమించే గుణం ఉంటే, ప్రజల కోసం తప్పించే నీ దగ్గర ధైర్యం ఉంటే, ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచన నీలో ఉంటే డెఫినెట్గా రాజకీయాలకు రావాలి యువతని నేను ఇలా పిలుపునిస్తా ఉన్నాను. అంటే ఇదే జోష్ అన్న, రేపు పొద్దున పార్టీ టికెట్ రాకపోయినా కూడా బాలరాజ్ యాదవ్ గారికి ఇదే జోష్ ఉంటుందా? 25 ఏళ్ళుగా మెయింటైన్ చేస్తున్నా ఇదే జోష్. ఇంకా 25 ఏళ్ళు కూడా ఇదే మెయింటైన్ చేస్తా. రాసి పెట్టుకో నువ్వు. 25 ఏళ్ళ తర్వాతకి రా, ఇదే మెయింటైన్ చేస్తా. 25 ఏళ్ళ నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నా. చిన్న నిరుపేద కుటుంబం నుంచి హైదరాబాద్కి వచ్చిన, హైదరాబాద్ గల్లీలో తిరుక్కుంటూ కలలు కన్నా, ఈ హైదరాబాద్ గల్లీలో ఒక నాయకుడిగా తిరిగిన 2004లో అనుకున్నా నేను పీజీలనే, ఈ రాష్ట్రంలో ఒక నీతివంతమైన రాజకీయ నాయకుడు కావాలని ఎప్పటికైనా. ఎస్, ఇదే విలువల్ని, ఇదే ఆదర్శాలని, ఇదే కట్టుబాటుని ఖచ్చితంగా రాజకీయాల్లో మెయింటైన్ చేస్తా. విలువలు లేని రాజకీయాలు డాక్టర్ దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ చేయడు. విలువలు లేని రాజకీయాలు చేసిన రోజు దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ రాజకీయాల్లో ఉండడు. కాబట్టి డెఫినెట్గా విలువలతో రాజకీయాలు చేస్తా. సమాజంలో మార్పు రావాలని రాజకీయాలు చేస్తా. సమాజం అంతా మంచిగా ఉండాలని రాజకీయాలు చేస్తా. సమాజం అనేది మెరుగుపడాలని ఆలోచన చేస్తా. సమాజం అనేది, రాజకీయం అనేది సమాజ బాగు కోసం అని చెప్తా ఉన్నాను నేను. ఇలా రాజకీయం అంటే చాలామంది అంటారు మాకేంది అనుకుంటారు. రాజకీయం అంటే జీవన ప్రయాణం అంటున్నాను నేను. ప్రతి జీవి తన జీవితంలో రోజు పొద్దున్న నుంచి నైట్ వరకు ప్రయాణించే ప్రయాణం జీవన ప్రయాణం. మనం నీళ్ళు కావాలంటే రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తాం, కరెంటు కావాలంటే రాజకీయ నాయకుడు పనిచేస్తాం, ఇంకేమైనా ఆపద వచ్చినట్టే రాజకీయ నాయకుడు పనిచేస్తాం, హాస్పిటల్ అంటే రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తాం. ఏం కావాలన్నా రాజకీయ నాయకుడికి ఫోన్ చేసి రాజకీయాలే మనకు వద్దు అంటే ఎట్లా? అదే అక్కడే తప్పు. కాబట్టి మీ టీవీ ద్వారా, క్యూబ్ టీవీ ద్వారా నేను అనిల్ ద్వారా కోరుతా ఉన్నా, డబ్బులు లేవని వెనకబడాల్సిన అవసరం లేదు. ప్రజల పట్ల ప్రేమ, ప్రజలతో కలిసి పనిచేసే గుణం నీకుంటే ప్రజలే నిన్ను అక్కున చేర్చుకుంటారు. ప్రజలే నిన్ను అంతస్తులకు ఎదిగిస్తారు. అంటే అదే భువనగిరి నియోజకవర్గం నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి కూడా టికెట్ అడుగుతున్నాడు. అక్కడ నుంచి నాకే టికెట్ కన్ఫర్మ్ అంటూ కూడా ఆయన వర్గాల నుంచి మనకి ఆ వార్తలు వినిపిస్తే, ఇంకొంతమంది కూడా ఆశావాళ్ళు అక్కడ భువనగిరి నుంచి ఆ ఎంపీ టికెట్ అడుగుతున్నట్టు మనకు సమాచారం ఉంది. మరి దీనిపై మీరేమంటారు? ఇప్పుడు టికెట్ ఆశించే వాళ్ళ సంఖ్య సర్పంచ్ స్థాయిలోనే 5-10 ఉంటారు, ఎంపీటీస్కు 5-10 మంది ఉంటారు, ఎమ్మెల్యేకు 4-5 ఉంటారు, ఎంపీకు 4-5 ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. పార్లమెంట్ స్థానం అన్నాక డెఫినెట్గా ఆశాజీవులు ఉంటాయి. ఖచ్చితంగా ఆశించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి డెఫినెట్గా ఆశించే వాళ్ళని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆశించే వాళ్ళు ఎంతవరకు ప్రభాతం చూపించగలుగుతారు, ఆశించే వాళ్ళు రేపు పార్టీకి ఎట్లా కష్టపడగలుగుతారు, ఆశించే వాళ్ళు రేపు పార్టీ కార్యకర్తల పట్ల, పార్టీ నాయకుల పట్ల ఎట్లా ఉండగలుగుతారు, రేపు భవిష్యత్తులో ఎంత మేరకు వీళ్ళు పార్టీ కోసం సర్వీస్ చేయగలుగుతారు అనే అంశాన్ని చూస్తారు. ఒకరోజు ఒక కోణంలో చూడరు పార్టీని. కాబట్టి సామాజిక సమీకరణం కూడా ఉంటుంది. కాబట్టి ఒకవేళ నల్గొండ పార్లమెంట్ని ఓసీకి ఇచ్చినట్టయితే 2 ఓసీకి వేయలేరుగా జిల్లాల.
2 ఓసీకి ఇవ్వలేరు కదా. అవును. నల్గొండ పార్లమెంట్ ఆల్రెడీ ఓసీకి ఇస్తామంటున్నారు, ఉమ్. భువనగిరి కూడా ఓసీకి ఇవ్వలేరు కదా. అవును. కాబట్టి బీజేపీ బీసీ అభ్యర్థి అయినప్పుడు డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఉమ్. బీసీ అభ్యర్థి ఉండాల్సిందే. ఉమ్. కాబట్టి ఈ సామాజిక సమీకరణలో కూడా నేను ఫిట్ అవుతా. ఉమ్. కాబట్టి అవకాశం నాకు దొరుకుతుందని నమ్మకం ఉన్నది. ఉమ్. కాబట్టి అటువంటి అంశాన్ని ఇవాళ మా అధినేత కేసీఆర్ గారికి, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, అదేవిధంగా మా కీలక నేతలందరికీ కూడా నా మెరిట్స్, నాకున్న అవకాశాలు, నేను అభ్యర్థినైతే నాకు వచ్చే సానుకూలతలు అన్నీ కూడా పార్టీ ముందు పెట్టడం జరిగింది. అంటే భువనగిరి నియోజకవర్గానికి చూసుకుంటే గతంలో కూడా ఎంపీగా పనిచేసిన బూర నర్సయ్య గౌడ్ కూడా అక్కడ ఆ భువనగిరి నుంచి బీజేపీ అభ్యర్థి కూడా తను దిగుతున్నట్టు కన్ఫర్మ్ అయితే మనకు వస్తుంది. అంటే కన్ఫర్మేషన్ అవుతుంది, ఇంకా ఓపెన్ అప్ కాలే కాబట్టి మనకి, ఎందుకంటే గతంలో తను అక్కడ ఆ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది ఆశిస్తున్నారు. వీళ్ళ పైన దీదిమెట్ల బాలరాజు ఇంతవరకు కొట్లాడతాడు. ఏమంటున్నంటే 3 పార్టీల నుంచి కూడా బీసీ అభ్యర్థులు పోటీ చేస్తే సంతోషిస్తాను నేను. 3 పార్టీల నుంచి కూడా బీసీ అభ్యర్థులు పోటీ చేస్తే సంతోషిస్తా. బీసీలు రాజకీయంగా ఎదగాలి కదా, బీసీలు ముందుకెళ్ళాలి కదా, ఎందుకంటే మెజార్టీ జనాలు కదా వీళ్ళు. కాబట్టి ఆ అవకాశాలు ఆ రాజకీయ పార్టీలు కల్పిస్తే చాలా సంతోషం. కానీ ఆ 3 బీసీలలో ఎవరు మెరిట్ అనేది ప్రజలు ఎంచుకుంటారు. 3 బీసీలలో ఎవరు మెరిట్, ఎవరు ప్రజలకు ఇంకా పనిచేయగలుగుతారు, ఎవరికి మొదటిసారి అవకాశం వస్తుంది, ఎవరు రాజకీయ కోణంలో ఎవరు ముందు ఉన్నారు, ఎన్ని అంశాలు మెరిట్ చూస్తారు. కాబట్టి ఆ మెరిట్ లో నేను ముందుంటానేటువంటి భావన నా వ్యక్తిగతంగా అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నా. నాకున్న వ్యక్తిగత అభిప్రాయాల్ని డెఫినెట్ గా మా పార్టీ ముందు ఉంచిన ఆల్రెడీ. మిగతా మీరు అనుకున్న వాళ్ళు ఉంచిరో ఉంచలేరో నాకు తెలియదు, కానీ నేను నాకున్న మెరిట్స్ అన్ని కూడా పార్టీ ముందు ఉంచినాను. పార్టీ నాకు అవకాశం ఇస్తాను నమ్మకం ఉంది. పార్టీ అవకాశం ఇవ్వాలని కోరుకుంటా, తప్పు లేదు కదా. డెఫినెట్ గా పార్టీ నిర్ణయమే అంతిమంగా నాకు శిరోధార్యం. పార్టీ ఏ నియమం ప్రకారం ముందుకెళ్తే ఆ నియమం ప్రకారం నేను కూడా ముందుకెళ్తా. పార్టీ యొక్క నియమాలే నా నిబద్ధత. కాబట్టి పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయాలే నాకు శిరోధార్యం. కాబట్టి ఆ పార్టీ పనిచేసే కార్యక్రమాల్లో భాగంగా నాకు ఈ అవకాశం ఉంది, ఇవ్వండి అని అడుగుతా ఉన్నా. టికెట్ నీకు రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. సో వచ్చాక కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి. డెఫినెట్ గా అనిల్, డెఫినెట్ గా. ఓకే అన్న, చివరిగా మీ భువనగిరి ప్రజలకి, పార్లమెంట్కి సంబంధించిన ప్రజలకు కానీ, మీ నకరేకల్ ప్రజలకు కానీ, ముఖ్యంగా మీ తెలంగాణ ప్రజలకు కానీ చెప్పాలంటే ఏం చెప్తారు మా ఛానల్ నుంచి? తెలంగాణ సమాజం ఒక ప్రోగ్రెసివ్ శక్తులకు నిలయం. అంటే మార్పు, సమాజం మంచిగా ఉండాలనేటువంటి ఆలోచన ఉన్న తెలంగాణ ప్రజానీకం తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై మీరు కొట్లాడిన కొట్లాట, మీరు పేగులు కొట్లాడలేగా, మీ పేగులు తెగేలాగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం అమరులైన అమరవీరులకు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం కొట్లాడినటువంటి ఉద్యమ శ్రేణులకి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామైనటువంటి శక్తులకి మరి భవిష్యత్తులో కూడా మీరు కూడా ఇటువంటి చతురతని తెలంగాణ రాష్ట్రంలో చూపించాలని మరి మీ క్యూబ్ టీవీ ద్వారా ఆకాంక్షిస్తూ, మరి ఎవరైతే మీరు కూడా జర్నలిజం అనేది కూడా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఏదైతే అన్ని అంశాలని తెర మీద తీసుకొచ్చి మంచిని మంచిగా, చెడుని చెడుగా, ఎట్లయితే అంశ పాలని నీళ్ళని ఎట్లయితే వేరు చేస్తుందో మంచిని మంచిగా, చెడుగా మీరు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ జర్నలిజం ద్వారా బయటకు తీసుకొస్తారని ఆశిస్తూ, ఖచ్చితంగా తెలంగాణ భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల ప్రజలందరికీ కూడా మీ క్యూబ్ టీవీ ద్వారా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు పార్టీ మా అధినేత కేసీఆర్ గారు ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తే మరి ఈ పేద నిరుపేద బిడ్డడు మరి మీ అందరికీ మీ ముందుకు వస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతోటి, మీ అందరి ప్రేమతోటి, యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోటి మరి మా అధినేత మాకు అవకాశం ఇస్తారని నమ్మకం ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో మీ ముందుకు వస్తే మా అధినాయకుడు మమ్మల్ని అందరినీ మీ ముందుకు పంపిస్తే ఆశీర్వదించి బీఫామ్ ఇచ్చి మీరందరూ కూడా హక్కున చేర్చుకోవాలని ఈ పేద బిడ్డని మరి మీ క్యూబ్ టీవీ ద్వారా వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేస్తాం. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, థ్యాంక్ యూ అండి.